గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు అందరూ? మేమైతే లేచినాం. నేను 5:30కి లేచిన కానీ 6:30కి లేచిండగా ఆడుతాండు. ఏంటిదే నాన్న అది? బ్యాటా? దోమలు చంపేస్తున్నావా నువ్వు? ఎట్లా లైట్ వేసి చంపేస్తున్నావా? పాలు తాగేసినాం, ఆడుకుంటాను ఇక. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన పనికి మేమే ఇంకా ఆడుకోవడమే. పెట్టు. పూజ చేస్తానవా నువ్వు? అన్నయ్య గట్ట ఒకసారి పెట్టు బొట్టు. మంచిగా కూర్చొని ముద్దుగా పెడతాను బొట్టు. అచ్చో, నువ్వు కూడా పెట్టుకుంటానవా అనే? దానికి పెట్టు. జేజకు పెట్టు, జేజకు. సంజన అక్క కట అన్నయ్యకా? ఓకే, అక్కకి పెట్టు. సంజన అక్కకి, సంజన అక్కకి పెట్టేవానే. మిల్క్ అక్కగా? ఓకే, మరి నువ్వు పెట్టుకోవా? ఆయనే పెట్టుకుంటాడు. ఆగండి. అబ్బో, నీ ఫ్రెండ్స్ అక్కనే వీళ్ళందరూ? నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ రా వీళ్ళందరూ. అబ్బా, శివకే బాగా పెడతాడు. అద్దు కన్నే అట్లా చేయొద్దు, ఇట్లా పెట్టాలి అంతే, ఇట్లా పెట్టాలి. నాకు పెట్టవా? థ్యాంక్ యూ కన్నయ్య. పెట్టినవా? ఓకే, ఎవరి కాడికి వెళ్తావు? వెళ్ళు. 3 మళ్ళీ 1 3. ఎవరు 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 ఎవరు? అన్నయ్య కాడికేనా? అనే సంజనక కాడికటవో. మళ్ళీ ఇప్పుడు సంజనక్క వెళ్ళు. మా తొట్టి గ్యాంగ్ వచ్చింది. మేము షార్ట్స్ తీస్తాం ఇప్పుడు. సంజన వైజు కన్నయ్య కన్నయ్య విమానం పోయింది. విమానం నుండి పోయింది. నిన్న గింజలు తీసింది ఎలా కొడుతుంది కదా కన్నయ్య. అమ్మమ్మ అట్లా ఎందుకు కొడతానువే? కొడతానంటే పురుగు పట్టకుండా గింజలు కొట్టుకొని డబ్బాలు పెట్టుకొని దాచుకోవాలి. ఎందుకు దాచుకోవాలంటే చారు తినడానికి దాచుకోవాలి. కన్నయ్య దాచుకుంటాను. ఇది చూడండి, ఇది 5 కేజీలు చింతపండు. కిలోకి ఎంతనే? కిలోకి 60 అంటే నిన్న గింజలు కొట్టినాం కదా, దాంతో కలిపి 60 అన్నట్టు. అది అంత గింజలు పోతే కేజీ వరకు పోతుంది అని అంటే 4 కిలోలు వస్తుంది అన్నట్టు. 5 కదా, కేజీన్నర పోతాయి గింజలతో. 3.5 కిలోలు చింతపండు. అది 4 కిలోల. అది 4 కిలోలు అంటే కేజీ గింజలు పోయినా కూడా 3 కిలోల చింతపండు. మొత్తం 7 కిలోల చింతపండు మా అమ్మ ప్రిపేర్ చేసి పెట్టింది. 7 కిలోలు అంటే 60 రూపాయల కిలో కదనే. మొత్తం కలిపి 540 రూపాయల చింతపండు. ఇది 9 కిలోల చింతపండు 540. అదే మనం బయట కొనుక్కున్న అయితే 120 రూపాయల కేజీ. మళ్ళీ అది ఎట్లుంటుందో అసలు టేస్టే ఉండట్లేదు. మేము ఒకసారి కొనుక్కున్నాం కానీ అస్సలు బాగాలేకుండే. కన్నయ్య కొడతాడు, వయసు కొడతాంది, మా అమ్మ కొడతాంది. అసలు ఎంతమంది పని చేస్తాలో మా అమ్మకు. కన్నయ్య అయితే చూడు ఎంత ముద్దగా కొడతాండ. ఇదండి 9 కిలోల చింతపండు. నెక్స్ట్ ఇయర్ దాకా డోగలేదు. ఇక క్యాప్ పెట్టేసుకుంటే కథ. మళ్ళీ అని చెప్తా నాకే అని. వాళ్ళకి ఎత్తాడట శివ. ఆయన వాళ్ళకి నానికి ఇస్తాడట. నానికి అయ్యి లైన్గా నిల్చోండి, ఎవరికి వేస్తాడో చూడండి.
దానికై